టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా ఫ్యామిలీ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ రొమాంటిక్ మూవీతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో నాగార్జునతో కన్నడ భామ ఆషికా రంగనాథ్ రొమాన్స్ చేయనుంది. కీలక పాత్రల్లో నటిస్తున్న మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్లకు జోడీగా మీర్నా మీనన్, రుక్సర్ తిల్లాన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. నా సామిరంగా మూవీ 2019లో విడుదలైన పొరింజు మరియం జోస్ అనే మలయాళ బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ గా రాబోతుంది. ఒరిజినల్ వర్షన్ మలయాళంలో జోజు జార్జ్, చెంబన్ వినోద్ జోస్ హీరోలుగా నటించగా జోషి దర్శకత్వం వహించారు. మలయాళ దర్శన్ స్టోరీలోకి వెళ్తే పొరింజు జోస్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. పొరింజు మరియం అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆ విషయం చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ఓ విద్యార్థి స్కూల్లో మరియంను ఏడిపిస్తాడు. ఈ గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరి బంధం సినిమాలో కీలకంగా మారనుందని సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాజ్ తరుణ్ పాత్ర సినిమాకు భారీ ట్విస్ట్ తెస్తుంది. వీరి మధ్య సరదా ఎపిసోడ్లు అద్భుతంగా ఉంటాయని మూవీ టీం వెల్లడించింది. నా సామిరంగ చిత్రంలో ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మీర్నా మీనన్, రుక్సర్ తిల్లాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో నాగార్జున తన తర్వాతి మూవీతో ప్రేక్షకులను ఏ విధంగానైనా అలరించాలనే ఉద్దేశంతో కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుని కొంతకాలం క్రితమే విజయ్ బిన్ని దర్శకత్వంలో నా సామిరంగా అనే మూవీని మొదలుపెట్టాడు. ఈ మూవీని మొదలుపెట్టిన రోజే ఈ సినిమాను 2024వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి వరకు చేరుకుంది. మరో 2-3 రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మొత్తం పనులు పూర్తి కాబోతున్నట్టు కూడా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ట్రైలర్ ను కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ మూవీ ట్రైలర్ ను జనవరి 9వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్టు, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో 1 లేదా 2 రోజుల్లో ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. నా సామిరంగ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.